దీప్తి గారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు లేకపోతే యూట్యూబ్ లో చాలా రకాల వీడియోస్ కనిపిస్తున్నాయి. అవి చూస్తే మాకు భయం వేస్తుంది. ఏంటి ఇంత భయంకరంగా ఉంది సిచ్యువేషన్? పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ మీద కూడా బుర్జ్ ఖలీఫా మీద మిసైల్ పడింది, ఇంకెక్కడో ఒక పెద్ద హోటల్ మీద మిసైల్ పడింది, ఒక షాపింగ్ మాల్ మీద మిసైల్ పడింది. ఇలాంటి వార్తలను చూస్తున్నప్పుడు మాకు భయం వేస్తుంది. సో మీరు అక్కడ మీకు ఒక జెన్యూన్ న్యూస్ ఇది నమ్మొచ్చు అనేది మీకు ఎలా వస్తుంది? అక్కడ సోర్స్ ఏంటి? మాకు జెన్యూన్ న్యూస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వస్తుందండి, ఎంఓడి అని. అక్కడ ఫాలో అవ్వచ్చు మనము. సో అక్కడ కరెక్ట్ గా నంబర్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ ఎవ్రీథింగ్ కరెక్ట్ గా ఉంటది. అండ్ మిసైల్స్ అది పడుతున్నది, అది బలరాం రెడ్డి గారు చెప్పినట్టు అవి ఇంటర్సెప్ట్ అవుతున్నాయండి. ఓన్లీ షార్ప్నెల్స్ డెబ్రీస్ మాత్రం కిందకు వస్తాయి. సో అవి పడినప్పుడు కొంచెం డ్యామేజ్ ఉంటుంది, ఫైర్ అవ్వడం కానీ అలాగా. సో ఇప్పటి వరకు అయితే ఎంఓడి వెబ్సైట్ లో పెట్టిన ప్రకారం అయితే అరౌండ్ 504 డ్రోన్స్ అఫెక్ట్ అయిన యూఏఈకి లాస్ట్ 3 days లో, అండ్ 167 మిసైల్స్ అండ్ 2 క్రూజ్ మిసైల్స్ జాయిద్ పోర్ట్ పైన కానీ అలా 2 క్రూజ్ మిసైల్స్ పడ్డాయని చెప్పారు ఎంఓడి డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి అండి. సో అదే యాక్చువల్ ఫ్యాక్ట్స్. మళ్ళీ గవర్నమెంట్ నుంచి మెసేజెస్ వస్తున్నాయండి, ఇట్లా వీడియోస్ అన్ని చూడకండి. యాక్చువల్ ఫ్యాక్ట్స్ గవర్నమెంట్ వెబ్సైట్ వాళ్ళు ఇచ్చారు, ఏ వెబ్సైట్ ఫాలో అవ్వచ్చు, ఎక్కడ మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అని. సో అవి ఫాలో అవుతున్నామండి.